నేను మీ శ్రీలత. ముందుగా హెడ్లైన్స్. ఏప్రిల్ 14లోగా ఓటు కోసం దరఖాస్తు. జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి. అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం కార్యాలయంలో బహుజన్ సమాజ్ పార్టీ అభ్యర్థి మాతా సుబ్రహ్మణ్యం విలేకరుల సమావేశం. జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆశయాల కొరకు ప్రతి జన సైనికుడు పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నారని గోకవరం జనసేన మండలి కన్వీనర్ ఉంగరాల మణిరత్నం వెల్లడి. ఏప్రిల్ 14వ తేదీలోగా కొత్తగా ఓటు నమోదు కోసం దరఖాస్తు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి సూచించారు. ఇలా వచ్చిన దరఖాస్తులను 25వ తేదీలోగా పరిశీలించి అర్హులైన వారికి ఓటు హక్కు కల్పించడం జరుగుతుందని తెలిపారు. ఏప్రిల్ 14 తర్వాత కూడా ఓటు కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉన్నప్పటికీ వాటిని పరిశీలించి ఓటు హక్కు కల్పించేందుకు సరిపడా సమయం ఉండదని ఆమె స్పష్టం చేశారు. వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో తన ఛాంబర్లో బుధవారం కలెక్టర్ సమావేశమయ్యారు. ఓటర్ల జాబితాలో చేర్పులు మార్పులు, ఎన్నికలకు సంబంధించిన ఇతర అంశాలపై చర్చించారు. ఈ వారంలో వచ్చిన దరఖాస్తుల వివరాలను కలెక్టర్ వెల్లడించారు. ప్రస్తుతం రాజకీయ పార్టీలు చేసే ఖర్చు అంతా పార్టీ ఖాతాలోకి వెళ్తుందని, నామినేషన్లు వేసిన తర్వాత అభ్యర్థుల ఖాతాలో లెక్కిస్తారని చెప్పారు. ర్యాలీలు, ప్రదర్శనలు, ఇంటింటి ప్రచారం, పాంప్లెట్ల పంపిణీకి కూడా అభ్యర్థులు సంబంధించి ర్యాలీలు, ప్రదర్శనలు, ఇంటింటి ప్రచారం, పాంప్లెట్ల పంపిణీకి కూడా అభ్యర్థులు సంబంధిత ఆర్ఓల నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. 2-3 రోజులకు ముందే దరఖాస్తు చేయాలని, వీలైనంత త్వరగా అనుమతులు జారీ చేస్తామని చెప్పారు. ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియాలో ఇచ్చే ప్రకటనలు, నిబంధనలు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ కె కార్తిక్, డిఆర్ఓ ఎస్డి అనిత, ఆర్ఓలు మురళీకృష్ణ, నూకరాజు, ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ ప్రభాకర్, రాజకీయ పార్టీల నుంచి రొంగలి పోతన్న, శ్రీనివాస్ రెడ్డి, నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. బట్ మనకి మళ్ళీ 1 or 2 days ప్రాసెసింగ్ టైం అవి పడుతుంది కాబట్టి రఫ్గా 10 రోజులను పెట్టుకుంటారు అంతే. సో ఆ లాస్ట్ డేట్కి 10 days బిఫోర్ ఉన్నవన్నీ కూడా మనం చేసుకోవచ్చు. సో ఫార్మ్స్ వరకు అది మనకు తర్వాత ఇప్పుడు ఫార్మ్ 6, 8 ఎన్ని వచ్చాయి, 8లో కూడా ఓన్లీ షిఫ్టింగ్ ఎన్ని వచ్చాయో మీకు చూపించాము. మనకి అవి ఇప్పుడు బేసిక్ కొన్ని ఎక్కువ వస్తున్నాయి. మీకు పార్టీస్ ఇద్దరు కూడా చూసుకోవాలి. కొన్ని కాన్స్టిట్యున్సీస్లో ఇప్పుడు ఫార్మ్ 6 ముఖ్యంగా ఎక్కువ వస్తున్నాయి. సో మనము ఈఆర్ఓస్కి చెప్పింది ఏంటంటే ఫస్ట్ టైం ఓటర్స్ అయితే ఓకే మీరు అప్రూవ్ చేయండి, బట్ నాన్ ఫస్ట్ టైం ఓటర్స్ అయితే జాగ్రత్తగా వెరిఫై చేయాలి. ఎందుకంటే ఇంకెక్కడన్నా ఓటు ఉంటుంది కాబట్టి 8 ప్రకారం వస్తే ఓకే, 6 లాగా వస్తే మీరు కొంచెం జాగ్రత్తగా ఎంక్వైరీ చేసి ఇంకెక్కడ ఓటు లేదంటే అప్రూవ్ చేయాలి, లేకపోతే ఫామ్ 8కే చెప్పాలి. 19, 20, 21, 22 కొంచెం ఇటువంటి అయినా 25 వరకు పర్లేదు, 25 దాకా పెట్టుకోవచ్చు. దానికి అది ఓటు ఒక చోట డిలీట్ అయ్యి ఇంకో చోట వస్తుంది కాబట్టి సమస్య లేదు. బట్ 6 అలా కాదు కదా, అక్కడ ఉండే ఉంటుంది, ఇక్కడ కొత్తగా యాడ్ అయిపోతుంది, మళ్ళీ అతను డూప్లికేట్ లాగా. తర్వాత లాస్ట్ టైం మనము ఈ ఎక్స్పెండిచర్ సంబంధించి అవి చూడండి, దాంట్లో ఉన్న సజెషన్స్ ఉంటే చేయొచ్చు. ప్రస్తుతం మేము దీన్ని నోటిఫై చేస్తాం. న్యూస్ సంబంధం లేదు, బట్ న్యూస్ ఏంటంటే ఏసీగా రాగో అప్లై చేయాలి. బొబ్బిలిలో ఎక్కడంటే బొబ్బిలి అలా అప్లై చేయండి. ఏ లొకేషన్ లో చేయబోతున్నారో అది ఏ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ పరిధికి వస్తుందో ఆగో ఒక అప్లై చేయాలి. మీరు అప్లై చేసినప్పుడు అన్ని రాసి నీట్గా అప్లై చేయండి. ఎక్కడి నుంచి ఎక్కడ, ఏ టైమింగ్, ఎంతమంది వస్తారు, మీరు ఎన్ని ఎన్ని బ్యానర్లు పెట్టుకోబోతున్నారు, ఎన్ని ర్యాలీలు పెట్టుకోబోతున్నారు, వెహికల్స్ విడిగా అంటే వెహికల్స్, లౌడ్ స్పీకర్ అంటే లౌడ్ స్పీకర్, అలా ఏమేమి పెట్టుకుంటున్నారో అన్ని రాసేస్తే మీకు ఒకేసారి ఎన్ఓసీసీ పర్మిషన్స్ అన్నీ వచ్చేస్తాయి. ఫ్లాగ్స్ పెట్టుకోవచ్చు, వాళ్ళది కూడా వాళ్ళు టోటల్ ఫ్రీయే. సో మీకు ఎవరు మీరు సింగిల్ హ్యాండెడ్లీ పార్టిసిపేటింగ్ కాబట్టి మీరు 3 మీరే పెట్టుకోవచ్చు. వాళ్ళు వాట్ ఎవర్ ఇస్ దే వాంట్ టు డూ, 3 పెట్టుకోవాలన్నా ఒకరికే 3 పెట్టుకోవాలన్నా అది ఇంకా వాళ్ళ డెసిషన్. బట్ టోటల్ ఫ్రీ ఆన్ ఎనీ వెహికల్, టోటల్ ఫ్రీ. అవును కానీ లేదు వాళ్ళ తప్పున ఇంకా ఎవరన్నా ఏ ఖర్చు చేసినా పార్టీ ఖర్చు కింద మీరు నోట్ చేసుకుంటూ రావాలి అంతే. ఏదైనా ఎనీ ఎక్స్పెండిచర్ మీరు జస్ట్ నోట్ చేసుకుంటూ రావాలి. మేము కూడా మీరు మాకు పెట్టించిన పర్మిషన్స్ ప్లస్ మా ఫీల్డ్ టీమ్స్ వీడియో తీసినవి అవన్నీ బేస్ చేసుకొని మేము మెయింటైన్ చేసుకుంటూ వస్తాము.
మనము ఎలక్షన్ అయ్యాక 30 రోజుల్లో అకౌంట్స్ పంపిస్తాం కదా, అప్పుడు మేము ఎంత రాసాం మీరు ఎంత రాస్తారో రీకన్సైల్ చేసుకొని పార్టీది ఫైనల్ చేసి పంపిస్తాం. మా ఎక్స్‌పెండిచర్ అన్లిమిటెడ్ కదమ్మా. మీది అన్లిమిటెడ్, పార్టీ అన్లిమిటెడ్. క్యాండిడేట్ తర్వాత క్యాండిడేట్ ప్రస్తుతం అంటే మీరని కాదు అందరూ చెప్పారు, ఆల్ పార్టీస్ అదే చాలా ఇబ్బందిగా ఉందని చెప్పారు. సో మేము ఆ రోజుకి చెప్తుంది ఏంటంటే ఈ డోర్ టు డోర్ పాంఫ్లెట్స్ వరకు అట్లీస్ట్ ఒక ఈవెన్ మార్నింగ్ అడిగి మధ్యాహ్నం వెళ్ళినా పర్మిషన్ ఇవ్వమని చెప్పున్నా హాఫ్ డే లోపు. బట్ రిమైనింగ్ మెయిన్ యాక్టివిటీస్ అంతా మీరు కొంచెం 2 days బిఫోర్ తీసుకోండి. వీళ్ళంత వరకు మీటింగ్స్ ర్యాలీస్ అవన్నీ కొంచెం ఇంకా ప్లాన్ ఈవెంట్స్ కదా, అవి ముందే తీసుకోండి. ఎందుకంటే మనం కూడా సెక్యూరిటీ ఇవన్నీ పెట్టాల్సి వస్తుంది. డోర్ టు డోర్ పాంఫ్లెట్ పంచేది 2 వరకు మీరు సపోజ్ ఇవాళ మధ్యాహ్నం వెళ్తున్నాం, లేకపోతే ఇప్పుడు నైట్ ఫోన్ చేసి రేపు మార్నింగ్ వెళ్తున్నాం అంటే మేము వీలైనంత వరకు ఫెసిలిటేట్ చేస్తామని చెప్పాము. ఏరియా క్లాష్ కాకుండా చూసుకోండి. తెలుగుదేశం పోలిట్ బ్యూరో సభ్యుడిగా రెడ్డి సుబ్రహ్మణ్యం నియమితులయ్యారు. ఈ మేరకు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజారపు అచ్చెన్నాయుడు మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. రెడ్డి సుబ్రహ్మణ్యం రామచంద్రపురం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జిగా 3 సంవత్సరాలుగా పనిచేశారు. అయితే ఆయనకు టీడీపీ టికెట్ ఇవ్వలేదు. దీంతో తెలుగుదేశం పార్టీలో అత్యున్నత హోదా కలిగిన పోలిట్ బ్యూరో సభ్యుడిగా నియమించి పార్టీ అధిష్టానం రెడ్డి సుబ్రహ్మణ్యానికి తగిన గౌరవం ఇచ్చింది. ఆయనను ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో పార్టీకి ఆయన సేవలు వినియోగించుకోవాలని చూస్తుంది. పోలిట్ బ్యూరో సభ్యుడిగా నియమించడంతో జిల్లాలో పలువురు టీడీపీ నాయకులు సంతోషం వ్యక్తం చేశారు. ఆయనను కలిసి పలువురు అభినందనలు తెలిపారు. ఓకే ఈరోజు తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వర్యులు రేపు కాబోయే ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశాల మేరకు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారు ఒక లెటర్ ఒకటి రిలీజ్ చేయడం జరిగింది. అందులో నన్ను తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో సభ్యులుగా నియమించినట్లు ప్రకటించినటువంటి సందర్భంలో నాకు చాలా ఆనందంగా ఉంది. అత్యున్నతమైనటువంటి పాలిట్ బ్యూరో సభ్యుడిగా తెలుగుదేశం పార్టీలో నన్ను నియమించినందుకు చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు, ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. నేను గతంలో కూడా జిల్లా స్థాయిలో ఉపాధ్యక్షుడిగా, ప్రధాన కార్యదర్శిగా పనిచేశాను. అదే రకంగా రాష్ట్ర స్థాయిలో తెలుగుదేశం పార్టీలో కార్యనిర్వాహక కార్యదర్శిగా, ప్రధాన కార్యదర్శిగా పనిచేసినటువంటి అనుభవం ఉంది. అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బీసీసీఎల్ అధ్యక్షుడిగా పనిచేశాను. అధికారికంగా 1981లో సర్పంచ్గా నా రాజకీయ జీవితాన్ని ప్రారంభించి సుమారు 43 సంవత్సరాలు సుదీర్ఘ ప్రయాణంలో సర్పంచ్గా 2 సార్లు ఇక్కడ గెలిచి ఎమ్మెల్సీగా పనిచేసి ఆ సభకు డిప్యూటీ చైర్మన్గా, కొంతకాలం ఇన్ఛార్జ్ చైర్మన్గా కూడా పనిచేసినటువంటి అనుభవం నాకుంది. ఇటు అధికారికంగా అటు పార్టీగా పనిచేసినటువంటి అనుభవం దృష్ట్యా చంద్రబాబు నాయుడు గారు నాకు ఈ అత్యున్నతమైనటువంటి పాలిట్ బ్యూరో సభ్యుడిగా నియమించినందుకు మరొకసారి వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఆ పదవికి ఏ నమ్మకంతో అయితే నాకు ఇచ్చారో ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా నా సాయశక్తుల ఈ పదవి ద్వారా ఈ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని తెలియజేస్తున్నాను. ముమ్మిడివరం మండలం బందరుపాలెం గ్రామంలో శ్రీ రామాలయం పునర్నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. సుమారు 100 సంవత్సరాల క్రితం నాటి రామాలయం శిథిలావస్థకు చేరుకుంది. ఈ సందర్భంగా నూతన నిర్మాణాన్ని నిర్మించనున్నారు. ఈ సందర్భంగా శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. వేకోజాము నుండే గణపతి హోమం తదితర పూజలు నిర్వహించారు. నమస్కారం చేసుకోవాలి. యశః ప్రజ్ఞాం విద్యాం బుద్ధిం శ్రియం బలం
ఆయుష్యం తేజ ఆరోగ్యం శ్రియం దేహి మే హవ్యవాహన ఓం నమ ఇతి. అందరూ కూడా నమస్కారం చేయ విఘ్నేశ్వర మాకు సత్ఫలితాన్ని ఇయ్యి అని చెప్పుకోవాలి. మీరందరూ కూడా అక్షంతలు పట్టుకుని నీళ్ళు వదిలిపెట్టాలి. చెప్పండి. అనేన మయాకృతేన రామకార్య భూమి పూజ ఫలితేన యజ్ఞ ఫలితేన ఏదత్ఫలం యజ్ఞేశ్వరార్పణమస్తు. ఆ హోమగుండం పక్కన వదిలిపెట్టండి. మగవాళ్ళు ఆడవాళ్ళు నీళ్లు పోయండి, మగవాళ్ళు వదిలిపెట్టండి. దేవ కార్య సమద్భవ యజ్ఞ ఓం హాం గురుగ్రహాయ స్వాహా. ఓం హాం గురుగ్రహాయ స్వాహా. ఓం హాం గురుగ్రహాయ స్వాహా. ఓం హాం మంగళకాయ 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 స్వాహా. భూ స్వాహా. దేవత ప్రత్యదేవత కుజగ్రహ ప్రసాద సిద్ధిరస్తు సమస్త రజోపీడోప కుజపీడోపశాంతిరస్తు. బుధగ్రహ ఓం హాం బుధగ్రహాయ నమః. ఈసారి బుధగ్రహాయ కూడా హోమం చేస్తున్నాయి. ఓం ఉద్వజ్యస్వ గ్రహ ప్రదేయ గృహేణ మెస్త భోట్య జగంద్రజేత భయంజ పునః క్రన్మగ్వస్త అభిసంయానమన్నాదాగం సహిత హిరంద్రమేన స్వాహ. ఓం హాం బుధగ్రహాయ 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 స్వాహ. గ్రహాయ స్వాహ. ఓం హాం బుధగ్రహాయ స్వాహ. ఓం హాం బుధగ్రహాయ స్వాహ. భూ స్వాహ భవ స్వాహ శుభ స్వాహ. యజమానస్య అధిదేవత ప్రత్యదేవత చైత బుధగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. బృహస్పతిగ్రహవరం కరిష్యే. చెప్పండి. గుర్వారిష్యేతు సంప్రాప్తే గురు హోమం చ కారయేత్ గురుధ్యా. జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆశయాల కొరకు ప్రతి జన సైనికుడు పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నారని గోకవరం జనసేన మండల కన్వీనర్ ఉంగరాల మణిరత్నం అన్నారు. తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలంలో టీడీపీ జనసేన బీజేపీ కూటమికి మద్దతు తెలుపుతూ గోకవరం మండల అధ్యక్షుడు ఉంగరాల మణిరత్నం, గండేపల్లి మండల జనసేన కన్వీనర్ గోన శివరామకృష్ణ మంగళవారం సాయంత్రం జగ్గంపేట మాజీ శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ, కాకినాడ జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్ కలిసి కూటమికి మద్దతు తెలియజేశారు. ఈ సందర్భంగా మణిరత్నం మాట్లాడుతూ అధినేత పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన అధికారంలోకి రావడం కోసం ఆవిర్భావం నుంచి ఎంతో శ్రమించామని, ఇప్పుడు అధికారం దిశగా పవన్ కళ్యాణ్ అడుగులు వేస్తున్నారని, ఆయన ఆశయాలు నెరవేరే రోజులు కళ్ళ ముందే ఉన్నాయని తెలిపారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం కార్యాలయంలో బహుజన్ సమాజ్ పార్టీ అభ్యర్థి మాతా సుబ్రహ్మణ్యం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ నిన్న మొన్నటి వరకు బద్ధ శత్రువులుగా ఉన్న తోట బోసులు తమ తనయుల రాజకీయ భవిష్యత్తు కోసం ఆత్మీయ సమావేశాలు పెట్టడం సిగ్గుచేటు అని, శిరోముండనం సంఘటనతో దళితుల ఓటు బ్యాంకుతో మంత్రి పదవులు అనుభవించారని, వారిద్దరూ నేడు మిత్రులుగా మారిపోవడం ప్రజలు గమనిస్తున్నారని, త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో రామచంద్రపురం నియోజకవర్గం నుంచి ఏనుగు పార్టీ గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. రాజకీయం చేస్తూ ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా నెగ్గుతూ వచ్చారు ఇప్పటి వరకు కూడా. అదేవిధంగా తోట తిరుమూర్తులు గారు సాక్షాత్ జిల్లా పరిషత్తులోనే కుర్చీ ఎత్తి మరి బూతులు తిడుతూ అతనిపై దాడి చేయడానికి సిద్ధమయ్యారు. ఎంత బద్ధశత్రువులుగా ఉన్న వీళ్ళు ఈరోజు వాళ్ళ కొడుకుల్ని పక్కన పెట్టుకుని, తోట తిరుమూర్తులు గారి కొడుకే మొత్తం పక్కనే, బోస్ గారి కొడుకే మితను పక్కన పెట్టుకుని కొడుకుల రాజకీయ భవిష్యత్తు కోసం వీళ్ళిద్దరూ ఏకమయ్యి ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసుకుంటున్నారు. అయితే దీన్ని బట్టి మాకు అర్థమైంది ఏంటంటే వీళ్ళు అధికారం కోసం, వీళ్ళు పవర్ కోసం, వీళ్ళు పదవుల కోసం ఎంత దూరమైన వీళ్ళు దెబ్బలాడుకుంటారో, ఎలాంటి పరిస్థితులైనా కలిసిపోయి ఆత్మీయ సమ్మేళనాలు జరుపుకుంటారో, మధ్యలో గొర్రెల్లా కనపడేది మేము ఓట్లేసి నగ్గించిన మేము అమాయకులం. మీరు ఎలా మీ రాజకీయ భవిష్యత్తు కోసం మీరు ఎలా పోయినా సరే, ఎలా తిరిగినా సరే మీ వెనకాల మేము జై కొడతా ఉండాలా, మీకు మేము బానిసత్వం చేస్తూ ఉండాలా, మీరు మాత్రం మీ పిల్లల రాజకీయ భవిష్యత్తు కోసం మమ్మల్ని వాడుకుంటుంటారు. అదేవిధంగా నిన్న కాక మొన్న వచ్చారు వాసించేటి సుభాష్ గారు. ఆయన కూడా గతంలో వైఎస్ఆర్సీపీలో పనిచేశారు. ఈరోజు టీడీపీలో ఎమ్మెల్యే సీట్ ఇవ్వడంగానే ఎమ్మెల్యే కింద ఇక్కడ పోటీ చేసి నేను రామచంద్రపురాన్ని అద్భుతం చేసేస్తానని ప్రచారం చేస్తూ ఉన్నారు. అయితే వీళ్ళందరూ కూడా వాళ్ళ పదవుల కోసం, వాళ్ళ రాజకీయ భవిష్యత్తు కోసం ఏ పార్టీలో కన్నెడతారో, ఏమైనా మాట్లాడతారో, ఎలాంటి పరిస్థితుల్లోనైనా వాళ్ళందరూ ఏకమవుతారు. కానీ ఓట్లేసి నగ్గిస్తున్న మనము
ఓటు బ్యాంక్గానే నిలబడిపోతా ఉన్నాము. ఓట్లేసి అస్త్రాలుగా మాత్రమే మనం తయారు చేసి మన ఓట్లు వేసుకుని వీళ్ళు రాజకీయ పాపం గడుపుకుంటున్నారు. కాబట్టి ఇక నుంచి రామచంద్రపురం నియోజకవర్గంలో అలాంటి ఆటలు సాగవని, మీ రాజకీయానికి మేము బలి కావని, మీ వెనకాల జై కొట్టే రోజులు ఇంకా పోయాయి. మీ భవిష్యత్తు మీ పిల్లల భవిష్యత్తే కాదు, మేము ఓట్లేసి గెలిపిస్తున్న మేము మా ఓట్లు వేసుకుని మీరు రాజకీయ భవిష్యత్తును చూసుకుంటున్నారు. కాబట్టి ఇక నుంచి రామచంద్రపురం నియోజకవర్గంలో మా ఓటు మేమే వేసుకుంటాము, మా అధికారం మేమే సాధించుకుంటాము. ఈ 85% ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీలు అందరినీ కూడా మీరు అమాయకులు చేసి రాజకీయం చేస్తా ఉన్నారు. ఇక నుంచి అది సాగదు. బహుజన సమాజ్ పార్టీ బలోపేతమైంది రామచంద్రపురం నియోజకవర్గంలో. మా ఓట్లు మేము వేసుకుంటాం, మా అధికారం మేము సాధించుకుంటాం. మిత్రులారా, ఇప్పటికైనా గమనించండి, ఇలాంటి కుయ్యెత్తులు చేసే రాజకీయ నాయకుల్ని తవిరి కొట్టాలని సందర్భంగా తెలియజేస్తున్నాను. భవిష్యత్తులో వీళ్ళకి రాజకీయ భవిష్యత్తు లేకుండా చేస్తానని రామచంద్రపురం నియోజకవర్గంలో రాబోయే ఎన్నికల్లో బహుజన సమాజ్ పార్టీ తన సత్తా చూపిస్తుందని, రామచంద్రపురం నుంచి అసెంబ్లీకి ఏనుగును తీసుకుని వెళ్తానని ఈ మీడియా సమావేశంలో తెలియజేస్తున్నాను. జై భీమ్. రంగారెడ్డి జిల్లా మెయినాబాద్ మండలం బాకారం జాగీర్ రెవెన్యూ పరిధిలో సర్వే నంబర్ 72లో డ్రీమ్ వ్యాలీ రిసార్ట్ యాజమాన్యం విల్లాలు నిర్మిస్తున్నారు. సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో డ్రీమ్ వ్యాలీ రిసార్ట్ను సందర్శించారు. 111 జీవో ఉన్న హెచ్ఎండిఏ అనుమతి లేకుండా విల్లాలు నిర్మించడం చట్ట వ్యతిరేకమైన చర్య అని డ్రీమ్ వ్యాలీ రిసార్ట్ యాజమాన్యంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మెయినాబాద్ మండలం డిప్యూటీ తహసీల్దార్కు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. మండలం ఎంపీడీఓ అధికారి సంధ్యకు కూడా ఫిర్యాదు చేసినట్లు సిపిఎం పార్టీ చేవెళ్ల డివిజన్ కన్వీనర్ అల్లి దేవేందర్ తెలిపారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో జిల్లా కలెక్టర్ను కలిసి ఫిర్యాదు చేస్తామని, అధికారులు చూస్తూ చూడనట్లు వ్యవహరిస్తే ఎంఆర్ఓ ఎంపీడీఓ కార్యాలయం ముట్టడిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు ప్రశాంత్ సురేందర్, శివ అంజయ్య, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. మల్కాజ్గిరి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డికి దళిత వికాస సమితి సంపూర్ణ మద్దతు ప్రకటించింది. దళిత వికాస సమితి రూపొందించిన కరపత్రం సునీత మహేందర్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు కిన్నెర సిద్ధార్థ, ప్రధాన కార్యదర్శి అనిమల్ల శంకర్, మల్కాజ్గిరి పార్లమెంట్ ఇన్ఛార్జ్ మీసాల పీటర్, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు పోత్ర సరోజా భాస్కర్, గ్రేటర్ మహిళా అధ్యక్షురాలు ఇప్ప లావణ్య, మేడ్చల్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ కొలకులూరి నవీన్ కుమార్, ఇన్ఛార్జీలు కోరుట్ల లలిత, డి మల్లిక తదితరులు పాల్గొన్నారు. పార్లమెంట్ ఎన్నికల నిర్వహణకు పీఓల మొదటి దశ ర్యాండమైజేషన్ ప్రక్రియ విజయవంతం. మంగళవారం కలెక్టరేట్లోని ఎన్ఐసి హాల్లో అదనపు కలెక్టరేట్ సంచిత్ గంగవార్, అదనపు కలెక్టర్ ఎం నగేష్ సంబంధిత అధికారులతో కలిసి పోలింగ్ సిబ్బంది, పీఓలు, ఏపీఓలు, ఓపీఓల మొదటి దశ ర్యాండమైజేషన్ ప్రక్రియ నిర్వహించారు.
నాగార్జునసాగర్ నందికొండ మున్సిపల్ చైర్మన్గా పదవీ బాధ్యతలు చేపట్టిన తిరుమలకొండ అన్నపూర్ణ వైస్ చైర్మన్గా ఆదాసు నాగరాణి విక్రమ్ బాధ్యతలను స్వీకరించారు. బుధవారం నందికొండ మున్సిపల్ కార్యాలయంలో నూతనంగా చైర్మన్, వైస్ చైర్మన్ బాధ్యతలను చేపట్టిన సందర్భంగా కౌన్సిలర్లు తిరుమలకొండ మోహన్ రావు, మంగత నాయక్, శిరీష, మోహన్ నాయక్, రమేష్ జీ, పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు సాల్వతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా చైర్మన్ అన్నపూర్ణ మాట్లాడుతూ జిల్లాలోనే నందికొండ మున్సిపాలిటీ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేలా నా వంతు కృషి చేస్తానని తెలిపారు. పట్టణ ప్రజలకు ఉన్న సమస్యలు తమ దృష్టికి వస్తే పరిష్కరించే దిశగా కృషి చేస్తానని తెలిపారు. తనకు సత్కరించిన కౌన్సిలర్లు, పార్టీ నాయకులు మరియు కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని చెప్పారు. నా రంగారెడ్డి అండి కొంచెం ఉండే జగన్ మోహన్ చూడు, నేను దిగుతా, నువ్వు కూడా చిన్నది దిగి. ఎప్పుడు వచ్చిందమ్మా, వచ్చిందా లేదా? అట్లా నువ్వు వస్తేనే దిగుతాడు వాడైతే మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో మహిళా ఉద్యోగినిపై లైంగిక వేధింపులు. ప్రిన్సిపల్ తనను మానసికంగా లైంగికంగా వేధిస్తున్నాడంటూ పోలీస్ స్టేషన్ సంప్రదించిన ఓ జూనియర్ అసిస్టెంట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్న తనని రెగ్యులర్ స్టాఫ్తో కలిసి ప్రిన్సిపల్ మానసికంగా ఇబ్బందులు గురి చేస్తున్నాడంటూ సోమవారం జోగిపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగు చూసింది. సంగారెడ్డి జిల్లా జోగిపేట పోలీస్ స్టేషన్లో వీరమణి అనే జూనియర్ అసిస్టెంట్ ప్రిన్సిపాల్పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆందోళ్ జోగిపేట్ మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో వీరమణి గత కొన్ని సంవత్సరాల నుండి మహిళా జూనియర్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తున్నారు. గత కొద్ది రోజులుగా ప్రిన్సిపల్ శ్రీనివాసులు తనను లైంగికంగా మానసికంగా వేధిస్తున్నారని జోగిపేట పోలీస్ స్టేషన్లో వీరమణి ఫిర్యాదు చేసింది. 2015 సంవత్సరంలో తను ఆందోళ్ మహిళా పాలిటెక్నిక్ కళాశాల జూనియర్ అసిస్టెంట్గా చేరానని 2018లో శ్రీనివాసులు ప్రిన్సిపల్గా ఛార్జ్ తీసుకున్నారు. కళాశాలకు రెగ్యులర్ స్టాఫ్ రావడంతో గత కొద్ది రోజులుగా రెగ్యులర్ స్టాఫ్ను తన చెప్పు చేతుల్లో ఉంచుకొని తనని వేధింపులకు గురి చేస్తున్నట్లు జూనియర్ అసిస్టెంట్ వీరమణి తెలిపింది. తనపై వేధింపులకు గురి చేస్తున్న ప్రిన్సిపల్ శ్రీనివాసులపై చర్యలు తీసుకోవాలంటూ జూనియర్ అసిస్టెంట్ వీరమణి పోలీసులను ఆశ్రయించింది. జూనియర్ అసిస్టెంట్ వీరమణి చేసిన ఆరోపణలను ప్రిన్సిపల్ శ్రీనివాసులు ఖండించారు. వీరమణి కావాలనే తనపై ఇలాంటి అలిగేషన్ సృష్టిస్తుందని ప్రిన్సిపల్ శ్రీనివాసులు అన్నారు. ప్రిన్సిపల్ శ్రీనివాసులు బిహేవియర్ అతనంతా ర్యాష్గా మాట్లాడతాడు. లేడీస్తో మాట్లాడడానికి కూడా అతనికి
అంటే మెంటాలిటీ అంతా ర్యాష్, డిగ్నిటీగా మాట్లాడాడు, వల్గర్గా మాట్లాడతాడు. పిల్లలకి కూడా అవి ఇవి వాళ్ళు ఏమన్నా ఇబ్బందులు వచ్చి రెగ్యులర్ స్టాఫ్ మీద కంప్లైంట్ చేసినా కూడా పట్టించుకోడు, ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి, మీరు అవుట్ సోర్సింగ్ మీదనే చేయాలి, ఏదైనా కంప్లైంట్ చేస్తా అని చెప్తాడు. వాళ్ళకి మాడిఫై చేయించి వాళ్ళతో కంప్లైంట్ రాపిస్తాడు ఉంటా. ఒకవేళ రాయకపోతే మిమ్మల్ని ఫెయిల్ చేస్తా అని చెప్తాడు. అంటే మొత్తం జూనియర్ అసిస్టెంట్స్ ఇద్దరము, అటెండర్స్ 5 మంది. ఎన్ని ఏళ్ళ నుంచి చేస్తారు మీరు అందులో? 2015 జనవరి. అంటే ఈ వేధింపులు ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? ఇతను 2018లో వచ్చినప్పటి నుంచి మేడం దగ్గర పోయి ఏదో ఒకటి చెప్తుండే. అతనికి మా ఆఫీస్కి సంబంధం లేకున్నా కూడా కావాలని ఆమె దగ్గర చెప్పి ఏదో ఒకటి చేస్తుండే. ఆయన మనసులో ఏముందో మాకు అర్థం కాకపోతుండే, ఎందుకంటే ఆయనకి మాకు అటాచ్మెంట్ ఉండకపోతుండే కాబట్టి. ఇతను 2021లో ప్రిన్సిపల్ అయింది కదా ఆ మేడం వెళ్ళిపోయిన తర్వాత. అప్పుడు ఇతనికి మాకు పర్సనల్గా అంటే అఫీషియల్గా మాకు వర్క్స్ ఉంటుండే. అప్పుడు చూసి ఒక రోజు అన్నాడు అనమాట, మీరు ఇట్లా చేయాలి, ఇలా చేయకపోతే ఇక్కడ వర్క్ చేయొద్దు అని. అది కూడా నేను ఇప్పటిదాకా ఎక్కడ చెప్పలేదు, ఎందుకంటే అతని కూడా ప్రిన్సిపల్ కాబట్టి మన కరెక్ట్గా కాదు, పరువు పోతే చూద్దాం ఏమన్నా చేంజ్ అవుతాడేమో అని కూడా నేను ఇప్పటిదాకా ఎవరికి ఏం చెప్పలేదు ఈ విషయం. అంటే ఈ రోజు కూడా మళ్ళీ అదే మాట, ఆ సస్పెండ్ అతన్ని తీసుకొని వచ్చి ఆ లెటర్ పైన నాకు సంబంధం లేని ఇష్యూలా ఆయన సస్పెండ్ అయిన తర్వాత అది నాకు సంబంధమే లేదు అసలు, దానికి సంబంధించి రికార్డ్స్ ఇవ్వమంటాడు. యాక్చువల్గా ఆ పీరియడ్ వాళ్ళే మెయింటైన్ చేసుకున్నారు, దానికి నాకు సంబంధమే లేదు. ఆ ప్రిన్సిపల్ వాళ్ళే చూసుకోవాలి, అది వాళ్ళకు కూడా తెలుసు. అదే జరిగింది. సూపరింటెండెంట్ని అడిగితే నాకు తెలియదు, ప్రిన్సిపల్ని అడగమంటాడు. ప్రిన్సిపల్ని అడిగితే నాకు తెలియదు, వాళ్ళని అడుగుపో అంటాడు. సీనియర్ అసిస్టెంట్ని అడిగితే నీకు చెప్పకమన్నాడు, నేనే చేసుకుంటాను అనమంటాడు. ఇదంతా అయినాక 1 మంత్ అయిన తర్వాత మళ్ళీ నన్ను పిలిచి సూపరింటెండెంట్లోనే ఆమె సూపరింటెండెంట్ నీకు ఎందుకు వర్క్ చేస్తలేవో రాసి అంటున్నాడు సారు అని ఆమె వస్తుంది మళ్ళీ నా దగ్గరికి. ఆర్జేడీ దృష్టిలో ఉందో ఇది. మై నేమ్ ఈజ్ శ్రీనివాసులు, ప్రిన్సిపల్ ఆఫ్ జీపీడబ్ల్యూ జోగిపేట, గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్ జోగిపేట సార్. సో ఈరోజు ఒక ఇన్సిడెంట్ జరిగింది సార్, మా ఇన్స్టిట్యూట్లో లెటర్ పెట్టాడు సార్. ఆ లెటర్ ఏంటంటే ఆయనకి డ్యూటీ పీరియడ్ కావాలని చెప్పేసి 2014 నుంచి 15 వరకు డ్యూటీ సర్టిఫికేట్ కావాలని పెట్టాడు సార్ లెటర్. అయితే ఆ లెటర్ పెట్టడంతో నేనేం చేశానంటే ఆ పీరియడ్లో నేను లేను సార్, నేను 2018 తర్వాత వచ్చాను. ప్రిన్సిపల్ ఇన్ఛార్జ్గా డిసెంబర్ 2020లో నేను ప్రిన్సిపల్ ఇన్ఛార్జ్గా ఛార్జ్ తీసుకున్నాను సార్. అయితే ఆ పీరియడ్ నేను లేను కాబట్టి నేను మా సూపరింటెండెంట్కి మార్క్ చేశాను సార్. ఇది ఇట్లా ఆ డీటెయిల్స్ ఏమైనా దొరికితే అవి అప్డేట్ చేసి ఇవ్వండి, ఆ సార్కి సబ్మిట్ చేద్దామని చెప్పి ఇచ్చాను సార్. ఇస్తే ఆ సూపరింటెండెంట్ మేడం వచ్చేసి అవుట్సోర్సింగ్ అటెండరు జూనియర్ అసిస్టెంట్ వీరమణికి మార్క్ చేసింది సార్ మా సూపరింటెండెంట్ మేడం. మార్క్ చేస్తే ఆమె వచ్చేసి మా సూపరింటెండెంట్తో గొడవ పెట్టుకొని నానా రకాల ఇచ్చేసి తర్వాత నా దగ్గరకు వచ్చేసి మళ్ళీ నాతో కూడా గొడవ పెట్టుకొని నా దగ్గర ఉన్న చైర్ని కాలుతో తన్నేసి వెనక్కి, ప్లస్ నేను అటెండర్స్ని పిలిస్తే వాళ్ళని ఈమె బిహేవియర్ ఎట్లా ఉంది వీడియో రికార్డ్ చేయండి అని చెప్పేసి అటెండర్స్ని పిలిచి ఫోన్ అయిపోతుంటే ఈరోజు ఆ ఫోన్ లాక్కొని ఫోన్ ఎత్తి కింద వేసి కొట్టింది సార్. కాబట్టి ఈమె చెప్పేవన్నీ కూడా ఫాల్స్ అలిగేషన్స్ సార్. మీ నుంచి కూడా ఆమె బిహేవియర్ అంటే నేను వచ్చింది 18 సార్, 18లో కూడా పాత ప్రిన్సిపల్తో కూడా ఈమె గొడవలు ఉన్నాయి సార్. మేడం ఉన్నింది 2018 నుంచి, అప్పటి నుంచి మేడంతో కూడా గొడవలు అయినాయి. తర్వాత నేను ఛార్జ్ తీసుకున్నాను సార్. 2020లో మేడం రిటైర్ అయిన తర్వాత నేను ఛార్జ్ తీసుకున్నాను సార్. అయితే అప్పటి నుండి కూడా గొడవలే సార్. అవన్నీ కూడా నా దగ్గర ఒక పెద్ద ఫైల్ ఉంది సార్. ఇదంతా ఈ ఆమె రికార్డ్ ఫైల్ సార్. ఇది ఆమె స్టూడెంట్స్ స్కాలర్షిప్ ఫామ్స్ పోగొడుతుంది సార్. అవన్నీ స్టూడెంట్స్ కంప్లైంట్స్ ఇచ్చారు. ప్లస్ అట్లనే మా దగ్గర పనిచేసే ఎంప్లాయీస్ కూడా కంప్లైంట్ ఇచ్చారు ఆమె మీద. ఆమె అండర్లో ఆమె ఎవరైతే డైరెక్ట్ బాస్ ఉంటారో సీనియర్ అసిస్టెంట్, ఆమె కంప్లైంట్ కూడా ఇందులో ఉంది సార్. దానికన్నా ముందు సూపరింటెండెంట్ మేడంతో గొడవ అయ్యి అది కూడా ఒక కమిటీ వేసాం సార్. ఆ కమిటీకి కూడా ఆన్సర్ చేయకుండా వాళ్ళకి కూడా రెగ్యులర్స్గా సమాధానం చెప్పి నేను అవసరం లేదు, నేను ప్రిన్సిపాల్కి చెప్పుకుంటా, మీరెవరు నన్ను అసలు అడగడానికి అనేసి అట్లా చేసింది సార్. తర్వాత కూడా ఇంకా సీక్వెన్స్ ఆఫ్ కంప్లైంట్స్ కూడా చేసింది సార్. అవన్నీ కూడా బయట అవుట్సైడర్స్ని తీసుకొచ్చి మా మీద దౌర్జన్యం చేయించింది సార్. మీరు ఆర్జేడీకి ఏమైనా కంప్లైంట్ చేశాను సార్. నేను ఆర్జేడీ సార్కి కూడా కంప్లైంట్ చేశాను సార్. మీ మీద కూడా చేసిందట కదా? ఆమె కూడా కంప్లైంట్ చేసింది సార్. ఆమె కంప్లైంట్ చేయడంతోనే నేను ఇన్వాల్వ్ అవ్వాల్సి వచ్చింది సార్. డైరెక్ట్గా నేనైతే కంప్లైంట్ చేయలేదు సార్. ఆమె కంప్లైంట్ చేసుకునింది. చేయడంతో ఆమె భయం ఏంటంటే సార్, ఆమెను తీసేస్తామన్న భయంతోనే ఆమె ముందు నా మీద కంప్లైంట్ చేస్తుంది సార్.
ఆర్జేడీ సార్ కంప్లైంట్ చేసింది. ఆర్జేడీ సార్కి కూడా నేను మాట్లాడాను సార్. సార్ కూడా చూడు శ్రీనివాసులు ఇది కొంచెం ఏదో వేరే వాళ్ళు కూడా మనకు చెప్తున్నారు కాబట్టి చూడు. అంటే మీరు ఉద్యోగ వేధింపులు లైంగిక వేధింపులు చేస్తున్నారని ఆరోపణ చేస్తూ కంప్లైంట్ ఏం లేదు సార్, అట్లాంటివి ఏం లేదు సార్, అట్లాంటివి ఏం లేవు సార్. అంటే మీరు ఉద్యోగం చేయాలంటే మీరు పర్సనల్గా నాకు కోఆపరేట్ చేయాలనే విషయం ఆమెతో మీరు ప్రస్తావించారు. సార్ అట్లాంటి విషయాలు ఈ కాలేజీలో ఏం జరగవు సార్. ప్లస్ దట్టు నా దగ్గర అసలే నేను ఇట్లాంటి ఇష్యూస్ నేను ఎప్పుడు ఇది చేయలేదు సార్. నేనేం చెప్పలేదు సార్. ఒకవేళ ఏమన్నా నా దగ్గర ఉంటే నాకు ఇవ్వమనండి సార్, లేదంటే మీకు ఇవ్వమనండి, నేను దానికి ఆన్సర్ చేస్తాను సార్. అంటే ఆమె మీ మీద చేస్తున్న ఆరోపణలు లేవు. అవును సార్, అట్లాంటి ఆరోపణలు ఏమి కూడా ఏది జరగలేదు సార్. ఒకవేళ జరిగితే మీరు కానీ మా డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ ఈ నిజమైతే నా మీద ఎట్లాంటి యాక్షన్ తీసుకున్నా నేను దానికి సమ్మతంగానే ఉన్నాను సార్. ఆల్రెడీ ఇంతకుముందు మినిస్టర్ సార్ కూడా చెప్పింది సార్, కంప్లైంట్ చేసింది, అవి కూడా అయిపోయినాయి సార్. ఇట్లనే ప్రతి ఇష్యూకి కంప్లైంట్సే చేస్తుంటారు సార్. ఆయన బీసీ వెల్ఫేర్ అని చెప్పేసి మొగలయ్య అని ఒక ఆయన వచ్చేసి మమ్మల్ని థ్రెటన్ చేశాడు సార్ కాలేజీకి వచ్చి. ఆయన ఆడియో రికార్డింగ్స్ కూడా నా దగ్గర ఉన్నాయి సార్. ఆయన ఏమైనా తప్పు చేసి ఉంటే నా మీద ఎట్లాంటి యాక్షన్ తీసుకున్నా పర్వాలేదు. ఇవి బులెటిన్ అప్డేట్స్.